క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. రేపు వరంగల్ 20న వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. రేపు వరంగల్ 20న వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లాల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ అండ్ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతోందంటారు నర్సింగ్? ఒకవైపు అయితే పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. ఒక పార్టీ ఏమో లగచర్ల ఘటన పైన గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడంలో మునిగి తేలుతూ విమర్శలు చేస్తూ ఉంటే, మరొక వైపు మూసీ పునరుజ్జీవానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మూసీ నిద్రల పేరిట జనాల్లోకి వెళ్తూ మూసీ పరివాహక ప్రాంతాలకు వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉంది. అయితే ఒకవైపు ముప్పేట దాడి జరుగుతుంటే మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రము స్పీడ్ను దూకుడును పెంచారు. కంప్లీట్గా అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ పెట్టి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. రేపటి నుంచి ఆయన జిల్లాల బాట పడతా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకి ప్రారంభోత్సవాల పేరిట ఆయన జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు అందులో భాగంగా వరంగల్ పర్యటనకి బయలుదేరుతూ ఉన్నారు. వరంగల్లో 95 కోట్ల రూపాయలతో 4.5 ఎకరాల విస్తీర్ణంలో 1150 మంది ఒకేసారి వీక్షించే విధంగా ఏర్పాటు చేసినటువంటి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవాన్ని రేపు రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నారు. సో దాన్ని ప్రారంభించిన తర్వాత మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా, వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండగా ఏ జిల్లాలనైతే నిర్లక్ష్యం చేసిందో, ఏ ఆలయాలనైతే నిర్లక్ష్యం చేసిందో వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నట్లుగా పరిణామాలను చూస్తే ప్రత్యేకంగా అర్థమవుతా ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ని 2వ రాజధానిగా చేస్తామని పదే పదే దాన్ని విస్మరించారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అందులో భాగంగా 2వ రాజధానికి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వరంగల్లో చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధి కోసము శరవేగంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ భూసేకరణకి ఇప్పటికే 900 ఎకరాల భూమి ఉండగా మరొక 250 ఎకరాల భూమిని ఎయిర్పోర్టు కోసము సేకరించేందుకు అవసరమైనటువంటి ఉత్తర్వులను జారీ చేసింది. అందుకు అవసరమైనటువంటి నిధుల్ని కూడా, పాలనపరమైనటువంటి ఉత్తర్వులను కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చేసింది. సో రేపు కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. అంతేకాకుండా రేపు వరంగల్లోనే 22 జిల్లాలకు సంబంధించినటువంటి ఇందిరా మహిళా శక్తి, స్త్రీ శక్తికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన రేపు సీఎం రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నారు. ఒక్కొక్క భవనానికి భవన నిర్మాణం కోసము 5 కోట్ల రూపాయలని మంజూరు చేస్తూ మొత్తంగా 110 కోట్ల రూపాయలని స్త్రీ మహిళా శక్తి భవనాల నిర్మాణం కోసము ప్రభుత్వము మంజూరు చేసింది. సో రేపు వీటిని కూడా వరంగల్లో ప్రారంభించబోతా ఉన్నారు. దాంతో పాటుగా వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభను, మహిళా శక్తి బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సభలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తర్వాత నెక్స్ట్ డే ఈ నెల 20వ తేదీన వేములవాడ, సిరిసిల్ల రాజన్న జిల్లాకు వెళ్ళబోతా ఉన్నారు. అందులో మొదటగా సిరిసిల్లలో నిర్మించినటువంటి ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నేరుగా వేములవాడకు వెళ్తారు. ప్రత్యేకంగా వేములవాడని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా విస్మరించింది అనేటువంటి విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. సో తాము ఈ ఆలయ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్తూనే ఆలయ అభివృద్ధి కోసం అవసరమైనటువంటి 127 కోట్ల రూపాయలని ఈరోజు ప్రభుత్వము మంజూరు చేసింది. అందుకు అవసరమైనటువంటి పాలన ఉత్తర్వుల్ని కూడా జారీ చేసింది, అధికారిక ఉత్తర్వులను కూడా సర్కారు జారీ చేసింది. అందులో భాగంగా 76 కోట్లతో ఆలయ ప్రాంగణంలో కాంప్లెక్స్ నిర్మాణము, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనుల కోసము 76 కోట్లను కేటాయించింది. దాంతో పాటుగా ఇటు దేవాలయం నుంచి బ్రిడ్జి వరకు, వాగు బ్రిడ్జి వరకు
అవసరమైనటువంటి రోడ్డు విస్తరణ పనుల కోసము మరొక 46 కోట్ల రూపాయలని మంజూరు చేసింది. వీటన్నింటినీ కూడా 20వ తేదీన వేములవాడ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆ పనులకు సంబంధించినటువంటి భూమి పూజ చేయబోతా ఉన్నారు, వాటికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పర్యటించబోతా ఉన్నారు. అయితే పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆ రెండింటిని ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమానికి ఇటు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమానికి క్లాషెస్ రాకుండా 27 లేదా 30వ తేదీన మహబూబ్ నగర్లో మరొక పర్యటనకు సిద్ధమవుతా ఉన్నారు. అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అక్కడ కూడా మరొక భారీ బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు. ఇక అక్కడి నుంచి కూడా ప్రతిరోజు వారంలో 1-2 జిల్లాలు పర్యటించే విధంగా షెడ్యూల్ను ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.